गणपति बप्पा హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థర్డ్ సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోస్ లైక్ చేయండి, అదేవిధంగా మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో అనిపించింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళైతే చూడండి. అదేవిధంగా వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకెడ్ ప్రెస్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. ఎలాంటి మోషన్ న్యూ వర్జన్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్తో పోస్ట్ చేశాను, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలాంటి మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బీటన్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే అయితే ఉంటుంది. స్టార్టింగ్ అయితే లిరిక్స్ అయితే ఉంటాయి. లిరిక్స్ వచ్చి మన ఫంట్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఏం చేస్తారంటే కింద ప్లస్ చేయమంటే సోషల్ మీడియాలో వెళ్ళండి, ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి, గణేష్ ఫొటోస్. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే నేనైతే ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బీట్ మార్క్ తగ్గట్టు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటాను నేను. ఈ విధంగా సో ఇలాగైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫోటో, తర్వాత ఈ ఫోటో. సో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకుంటే మీరైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేకెడ్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. టోటల్గా అయితే మీకు అయితే ఇక్కడైతే చూడండి 6 ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, F3 కాపీ చేసుకోండి, తర్వాత బ్యాక్ వచ్చేయండి. చూడండి బీటన్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫర్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇక్కడైతే స్టార్టింగ్ లిరిక్స్ అయిన తర్వాత ఎండ్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర 3.42 మిల్లీ సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే ఎఫర్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోకి తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి నెక్స్ట్ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి. ఈ విధంగా నెక్స్ట్ ఇలాగా ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేకెడ్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే బీటన్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇంతకుముందు సెకండ్ ఫోటో నుంచి అయితే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే వదిలేసాం కదా ఇంతకుముందు, సో ఆ మధ్య మిడిల్ ఫోటోకి అయితే మీరైతే వదిలేసిన ఫోటోకి అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ సో ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి థర్డ్ ఎఫెక్ట్ చూడండి, ఇక్కడ థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. థర్డ్ ఎఫెక్ట్ మీద కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీటన్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే వచ్చేయండి ఈ డబల్ బీట్ మార్క్ వరకు చూడండి. ఇక్కడ 17.29 దగ్గర వచ్చి ఈ ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్త్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి బీటన్ ఫ్రంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకు వచ్చేసండి ఇక్కడ ఈ సెకండ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 18.51లో సో ఈ ఫోటోకి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ఫ్రంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఫిఫ్త్ ఎఫర్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే బీటన్ ఫ్రంట్ అయితే ఓపెన్ చేసుకోండి. బీటన్ ఫ్రంట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకు వచ్చేయండి. ఇక్కడ చూడండి 20.15 దగ్గర వచ్చి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకుని ఫిఫ్త్ ఎఫెక్ట్, ఫస్ట్ సెకండ్ ఈ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకుని దగ్గరలో ఉన్నాయి చూడండి. అవి అయితే ఆ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకుని తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ అయితే వస్తాయి. వీటికైతే ఫిఫ్త్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మళ్ళీ సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి 2 ఫోటోస్కి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి అయితే ముందుకు వచ్చి మళ్ళీ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి మనం. సో ఈ 2 ఫోటోస్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ 2 ఫోటోస్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ చేయాలి. సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి బీటన్ ఫ్రంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ముందుకు వచ్చేయండి. చూడండి ఈ లాస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఈ మిడిల్లో ఇప్పుడు అయితే చూసాం కదా 2 ఫోటోస్ అయిన తర్వాత మిడిల్లో ఒక ఫోటో అయితే వదిలిపెట్టాం కదా, ఆ ఫోటోకి మీరైతే ఈ లాస్ట్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలాగైతే ఇక్కడ లాస్ట్ వరకు అయితే
యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దానికోసం పైన ఎక్స్ట్రా క్లిక్ చేసుకొని వీడియో వెళ్ళైతే మీకు నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రా క్లిక్ చేసుకుంటే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తూ ఉంటాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో బాయ్.